ఇది కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ, టమాటా, ఇది పండుమిరపకాయ పేస్టు, ఇది చెక్క లవంగము తెల్లగడ్డ పేస్టు. ఇప్పుడు తిరువాత కాసులు, కొత్తిమీర, కరివేపాక, ఎర్రగడ్డ, టమాటా అన్నీ తిరువాతకు. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఈ కాయలన్నీ వేసి కొద్దిగా వాటర్ ఫిల్టర్ నీళ్ళు వేయాల. ఆ నీళ్ళు అంటే ఆ నీళ్ళు పోయకూడదు. ఇది పచ్చిమిరపకాయలు, పండుగల పేస్ట్, పండుమిరకాయల పేస్ట్, ఇది చెక్క లవంగము తెల్లగడ్డ, ఇది పేస్ట్, కొన్ని శనగగింజలు, పచ్చి శనగగింజలు, ఇంకా కొన్ని పచ్చి శనగగింజలు అట్లా వేయాలా. కొన్ని పచ్చి శనగగింజలు కడుక్కొని శుద్ధంగా వేయాలా. ముందంత మట్టి అంతా ఉంటుంది కదా, అందులో శనగగింజలు వచ్చినప్పుడు మట్టి అంతా హై ఫ్లేమ్ పెట్టుకోవాలనా. బాగా కొంచెం ఎర్రగా తిరిగేట్టుగా వేయించాలి. ఉర్లగడ్డ ఒకటి, వంకాయలు 2, బీరకాయ 1. బీరకాయ కొంచెం లేట్గా వెళ్ళినా. బీరకాయ లేట్గా వెళ్ళా, అది వెన్న ఉడికిపోతుంది కదా, అంటూ ఉంటాను. అదేమి ధనియాల పొడి, ఇది పసుపు పొడి, అంతే. అంతే. మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. అదే సైడ్ 15 నిమిషాలు ఉడకల్లో మూత పెట్టేసి మళ్ళీ దించుకొని అన్నంలోకి, సంగట్లోకి కానీ చపాతీలోకి కానీ బాగా రుచిగా ఉంటుంది. 15 నిమిషాలు ఉడకల్లో. కొత్తిమీర ఎప్పుడు వెళ్ళా? కొత్తిమీర కొంచెం తీసుకుంటామన్నాక కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం వేసేసినావు ఇప్పుడు అన్నీ వేసి. వాటర్ ఏమొద్దా? వాటర్ వేయాల, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కానీ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటరా? కొద్దిగా వాటర్, ఒక గ్లాసు, ఒక కాఫీ గ్లాస్ అంటనా? కాఫీ గ్లాస్. ఇది బీరకాయ నీళ్ళు ఊరుతుందా? సరే, ఇంకా 15 మినిట్స్ క్లోజ్ చేస్తే రేపు వేస్తాండా. రేపు కొద్దిగా 15 నిమిషాలు ఉడికినాక ఎన్ని గంటలకు ఫ్రెండ్స్? 15 నిమిషాలు గుమ్మగుమ్మలాడే ఎర్రగారము రెడీ అయింది. వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. అయింది. గుమ్మగుమ్మలాడే ఎర్రగారం సూపర్గా ఉంది. లేదు జన్ మేడం, లైక్ చేయాలనా? లైక్ చేయండి. ఓకే.